ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చెయ్యి నాకు గోచీలా అనిపించింది. గోచియా. ఈ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు, జాగ్రత్తగా వినండి. ఇందులో సింపుల్ గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ క్వశ్చన్ మాత్రమే. సుమ ఇంత అందంగా ఎందుకుంది, ఇది క్వశ్చన్. డైరెక్ట్ మీరు చెప్పొచ్చు. పూటకోసారి స్నానం చేస్తుంది, గంటకోసారి. సో ఇలా మీరు చెప్పినటువంటి సమాధానాలు మా దగ్గర ఉండేటువంటి సమాధానాలతో మ్యాచ్ అయినట్టయితే ఒక్కొక్క ఆన్సర్ కి మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఒక ఆన్సర్ కి మీరు గెలుచుకోవచ్చు. మీరు ఈ రౌండ్ లో 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. మేము మీకు ఇచ్చేటువంటి టైం 90 సెకండ్స్ మాత్రమే. ఓకే, సో మొదలు పెట్టేద్దామా? మనము వి విల్ స్టార్ట్ విత్ మీతోనే మొదలెడదాం. రండి మీరిద్దరు. సో ఈ 90లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే? మీరు 90 అంటే చాలా ఆత్రంగా ఉంది. ఏమి 90 అది, ఏమి 90 అని. 90 ml కాదు. ఈ 90లో మీరు ఎన్ని చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. కాదు, అక్కడ అన్యాయం జరిగింది. కట్టలు తీసి లోపల పెట్టేసుకుంటే మీరు చూడట్లేదు, అటువే ఫేవరిజం చూస్తున్నారేమో నాకు డౌట్ గా ఉంది లైట్ గా. హలో, అన్యాయంగా ఆడకండి శివ. దయచేసి ఇక్కడ పెట్టండి. మరి దోచే అంటే దోచేశాడు. ఓకే, రెడీ? అండ్ ద క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. భయం అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చీకటి. చీకటి. ఓకే, రైట్. దెయ్యం. దయ్యం. 2. క్యాండిల్. క్యాండిల్. కొవ్వొత్తులు. క్యాండిల్ లేదు. దేవుడు. దేవుడు. దేవుడు రైట్. బల్లి. 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 రైట్ ఆన్సర్ బల్లి. అబద్ధం చెప్పడం. అబద్ధం. అబద్ధం లేదు. పరీక్షలు. రైట్ ఆన్సర్ 15. పెళ్లి. పెళ్లి. 14. పోలీస్. 6. పోలీస్ చెకింగ్. రైట్. $7,60,000. చప్పట్లు కొట్టండి. అయితే మీరు చెప్పనివేంటో ఒకసారి చూద్దాం. అప్పులు, ఇంజెక్షన్, డాక్టరు, ప్రమాదాలు, బాధ్యతలు. భయం బాధ్యతలు అంటే. ఓకే, 9. నానంటే భయం. 1వ తారీఖు. అవును. ఈఎంఐలు. దయ్యం సినిమాలు. అమ్మాయిల ప్రేమ. ఓకే, ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి భయాల్ని మీరు మాకు చెప్పాలి. మీ నాన్న అంటే మీకు భయం అండి చిన్నప్పుడు? లేదు, అసలు లేదా? అమ్మంటేనే భయం చిన్నప్పుడు. సరే, అయితే అమ్మ అంటే భయం. మీకు రిపోర్ట్ కార్డ్ వచ్చింది, మీరు అమ్మ దగ్గరకు వచ్చారు. రండి. అమ్మ రిపోర్ట్ కార్డ్ ఫస్ట్ క్లాస్ వచ్చా చూడు. ఏంటి ఊరుకో, మా అమ్మ చదువుకోలేదు, ఆమె చూసి సంతకం పెట్టొద్దు. శ్రీను, మీ అమ్మగారు ఎంత బాగున్నారు? మా అమ్మగారు బాగున్నారంట. నేను అమ్మగారుగా కాదు, అమ్మమ్మ గారుగా ఉన్నా కూడా బాగుంటా. మీకు మీ నాన్న అంటే భయం, రిపోర్ట్ కార్డు తీసుకొని వచ్చారు. ఏమిట్రా ఈ మార్కులో? నేను ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? కాపీ కొట్టినా. కాపీ కొడితే కూడా ఇంత దరిద్రమైన మార్కులు వచ్చాయారా? చిచ్చి. కాపీ కొట్టేది కూడా దరిద్రుడి దగ్గర కొట్టాడు, అందుకే వీడికి 6 మార్కులు వచ్చాయి. ఎన్ని సంవత్సరాలు పాస్ అవుతావో ఏంటో. ఓకే, సో కంగ్రాచులేషన్స్, మీకు 7 lakhs. నేను చాలా రోజుల నుంచి మీ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీం రావడం కోసం వెయిటింగ్. మా సెట్ లో 6-7 ఆత్మలు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాయి. అదే చాలా ఫోర్స్ఫుల్ ఆత్మలు అవి. ఇంత డబ్బు చూసి చాలా రోజులు అయింది పాప, ఇక చూసుకో అన్నా. రండి మీరే. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. శ్రీరామనవమి అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పానకం, పప్పు. ఎస్, పానకం, వడపప్పు. 13 రైట్ ఆన్సర్. పూజ. పూజలు నంబర్ 2 రైట్ ఆన్సర్. అభిషేకాలు లేదు. రామలక్ష్మణులు.
లేదు. పిండి వంటలు. పిండి వంటలు రైట్ ఆన్సర్. నంబర్ 8 రాముడి కళ్యాణం, శ్రీరాముడి కళ్యాణం. శ్రీరాముల వారి కళ్యాణం రైట్ ఆన్సర్. 15 భద్రాచలం. భద్రాచలం. ఓకే. తోరణాలు. తోరణాలు రైట్ రైట్ రైట్. గుడి గుడి రాముడి గుడి. రాముడి గుడి రైట్ రైట్ రైట్. పళ్ళు పళ్ళు. పండ్లు పండ్లు. $8,10,000. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే అరే అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే మీరు సాధించారు. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాము. కొత్త బట్టలు. అబ్బా. ఎస్ కరెక్ట్. అన్నదానం. అన్నదానం గుర్తురాడు. దంపతులు కూర్చుంటారు కళ్యాణానికి పీటల మీద. 9 ఫోన్ స్టేటస్లు. ఈ మధ్య కాలంలో సినిమా అయినా సరే, శ్రీరామనవమి ఉత్సవాలైనా సరే ఫస్ట్ స్టేటస్ ఏనమ్మా, కరెక్టే. ఆ తర్వాత ఏదైనా. ఇది మనం గుర్తుంచుకుందాం, ప్రధానికి వాడేయచ్చు. రాముల వారి పాటలు. పాటలు. ఊరేగింపు. ఓ ఓకే. 12 అక్షింతలు. మీరు కూడా దేవుణ్ణి గట్టిగా నమ్ముతారా? నేను మనసులో పూజ చేస్తాను, అప్పుడప్పుడు గుడికి వెళ్తాను, అండ్ నాకు భక్తి ఉంది. మీకు ఎప్పుడైనా ఆత్మ కనిపించిందా? ఎప్పుడు? మాట్లాడుతుంది కూడా ఇప్పుడు. వెరీ నైస్ టు నో. థ్యాంక్ యూ అండి. ప్లీజ్.